నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టేశారు. అవును, మీరు విన్నది నిజమే. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనుకుంటున్నారా? నెల్లూరు జైలు నుంచే ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభిస్తున్నారట. అదే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ నుంచే మొదలు పెట్టబోతున్నారు. ఎట్టకేలకు తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పార్టీ నేతలకు కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా అండగా నిలిచేవారు. ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా అదే చేస్తున్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో కూడా కడప జైల్లో ఉన్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు. అప్పుడు అక్కడ మీడియా వైఎస్ఆర్ను పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్న మీరు ఇలా జైల్లో ఉన్న వ్యక్తిని కలవడం కరెక్ట్ కాదేమో అని అడిగిన ప్రశ్నకి వైఎస్ఆర్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. నేరం రుజువు కాకుండా జైల్లో ఉంటే కలవడంలో తప్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా జగన్ కూడా పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటూ తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పులివెందులలో పర్యటించిన జగన్ అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు. తాజాగా తాడేపల్లికి చేరుకున్న ఆయన గురువారం నెల్లూరు వెళ్లి పిన్నెల్లిని కలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీ దాడులతో గాయపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించడానికి సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ పెట్టిన అక్రమ కేసుల నిమిత్తం జైల్లో ఉన్న కార్యకర్తలను సైతం జగన్ కలవబోతున్నారట. మొదటగా పిన్నెల్లి నుంచి మొదలుపెట్టి మిగిలిన వారిని కలుస్తారట. బాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పిన్నెల్లిది మొదటి అరెస్టుగా చెప్పుకోవచ్చు. పిన్నెల్లి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ టార్గెట్ చేసిందని, రానున్న రోజుల్లో పిన్నెల్లి కుటుంబాన్ని మరిన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని వైసీపీలో చర్చలు జరుగుతున్నాయి. మాచర్లలో పిన్నెల్లి కుటుంబం రాజకీయంగా బలంగా ఉండడంతో అతడి అడ్డు తొలగించుకుంటే టీడీపీకి ఎదురు లేదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కుటుంబాన్ని భయపెడితే మరెవరూ రాజకీయంగా ముందుకు రారనేది టీడీపీ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. ఈవీఎం ధ్వంసంతో పాటు ఇతరత్రా కేసుల్లో జైలు పాలైన పిన్నెల్లి గురించి జగన్ ఆలోచిస్తున్నారా లేదా అని నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చర్చకు తాజాగా తన నిర్ణయంతో జగన్ సమాధానం ఇచ్చారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పుడే నోరెత్తమని జగన్ ప్రకటించారు. 6 నెలలు లేదా ఏడాది సమయం చంద్రబాబు సర్కార్కు ఇస్తామని తన పార్టీ నాయకులతో ఆయన అన్నారట. ఈ సమయంలో కూటమి నేతల దాడులు, కేసుల్లో ఇరుక్కున్న నేతలు, కార్యకర్తల్ని పరామర్శించడానికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పిన్నెల్లిని పరామర్శిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో లీడర్పై నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా తన పార్టీ కార్యకర్తలకి, అభ్యర్థులకి క్లిష్ట సమయాల్లోనూ మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని తేలిపోయింది. Please subscribe Dot News.